పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం చూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? ఈ హేతువు చేత. ఏ హేతువు చేత చెప్పండి. ఈ హేతు అంటే ఏ హేతు? రాహువు కేతువా? ఈ హేతువు చేత అంటే ఏ హేతు ఎవరు? ఏ హేతువు? దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ హేతువు చేత వివాహ బంధము చేత దేవుడికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాళి కడితే పెళ్ళి అయిపోతారని కొంతమంది ఉంటారు. ఉంగరాలు తడితే పెళ్ళి అయిపోతారు కొంతమంది ఉంటారు. బైబుల్ మార్చుకుంటే పెళ్ళి అయిపోతుంది కొంతమంది అంటారు. నేనైతే ఏమంటానంటే వాళ్ళ హృదయాలు ఏకమైతే పెళ్ళి అవుతుంది. దేవుడి స్తోత్రం కలిగిన కాక. ఎన్ని మార్చుకున్నా పెళ్ళి అనేది చెప్పండి అవుతుందా? వివాహం అనేది నువ్వు ఎన్ని మార్చుకున్నా ఏది కట్టించుకున్నా అది వివాహం అవ్వదు. భార్యాభర్తలు ఏకం అవ్వకపోతే చెప్పండి. మొన్న పేపర్లో రాసిన పెళ్ళి అయిందంట. పెళ్ళి అయిన తర్వాత ఆ రోజు రాత్రి భార్య వెళ్ళిపోయింది. పెళ్ళి అయింది. తర్వాత రోజు 24 గంటలకు ప్రత్యక్షమైంది. మళ్ళా పెళ్లి చేసుకుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు భర్త? ఇది ఆడిగట్టు ఈడు కాదు, ఆడు భర్త. ఎందుకంటే ఈమె ఆయన మనసుతో ఏకమైంది కాబట్టి. ఈ భర్త కూడా ఏం చేశాడు? సరేమ్మా ఓకే క్యారియర్ అన్నాడు. దేవుడి స్తోత్రం కలిగి ఉన్నదా. హల్లెలూయా. వివాహం అనేది మనస్సును ముడివేయబడ. దేవుడికి స్తోత్రం కలిగి. ఈ హేతువు చేత అంటే దేవుడు వాళ్ళ మనస్సులను ఏకము చేయటం చేత దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నదా. హల్లెలూయా. రాయబడి ఉంది ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును. అసలు భార్యను తల్లిదండ్రులు విడిచి ఎందుకు హత్తుకోవాలి? దేవుడి స్తోత్రం కలిగి ఉన్నదా. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు ఎందుకు విడిచిపెట్టాలి? దేవుడి స్తోత్రం కలిగి ఉన్నదా. హల్లెలూయా. ఎందుకు భార్యని హత్తుకోమంటా ఉన్నాడు? భార్యని ఎందుకు ప్రేమించమంటాడు? భార్యని ఎందుకు గౌరవించమంటున్నాడు? భార్యని ఎందుకు సంతోషపెట్టమంటున్నాడు? భార్యని ఎందుకు ఆనందింప చేయమంటున్నాడు? భార్యని సుఖ దుఃఖాలు ఆవిడకి ఎందుకు తోడుగా ఉండమంటున్నాడు? ఆవిడకి ఎందుకు రక్షకుడుగా ఉండమంటున్నాడు? ఆవిడకి ఎందుకు స్నేహితుడిగా ఉండమంటున్నాడు? ఆవిడకి ఎందుకు మరణ పర్యాంతం వరకు ఆమెకు తోడుగా ఉండమని ఎందుకు దేవుడు చెప్తున్నాడు? అసలు ఆవిడనే ఎందుకు హత్తుకోవాలి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు విడిచి అని అంటే ఆవిడ విడిచి అనగా ఆమె ఆ కుమార్తె యొక్క వివాహమైన వధువు తల్లిదండ్రుల ప్రేమను విడిచి, అన్నదమ్ముల ప్రేమను విడిచి, అక్క చెల్లెల ప్రేమను విడిచి, బంధువుల ప్రేమను విడిచి, స్నేహితుల ప్రేమను విడిచి, చుట్టుపక్కల ప్రేమను విడిచి, తన కుటుంబమును ఇచ్చే ప్రేమను విడుచుకొని నీ వెనకాల వస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నువ్వు ఆవిడ హత్తుకోవాలి. ఆవిడ హత్తుకుని నువ్వేం చేయాలి అంటే నీ వెనకాల ఎందుకు వచ్చిందంటే వారి తల్లిదండ్రుల కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావని, అన్నదమ్ముల కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావని, అక్క చెల్లెల కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావని, తన కుటుంబ సభ్యుల కంటే, స్నేహితుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే, సమాజం కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావని, నువ్వు ఎక్కువ గౌరవిస్తావని, నువ్వు ఎక్కువ సన్మానిస్తావని, నువ్వు పోషిస్తావని, భర్త ధర్మం నిర్వర్తిస్తావని, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటావని, ఆవిడకి అండగా ఉంటావని, ఆవిడకి తోడుగా ఉంటావని, ఆవిడ శ్రమల్లో, ఆవిడ ఇబ్బందుల్లో, రోగాలలో, అన్ని విషయాలలో ఆమెకి సహకరించే వ్యక్తిగా ఉంటావని ఆమె వెనకాల వచ్చింది కనుక నీవు ఆమె హత్తుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను హత్తుకోవాలి. దేవుడికి స్తోత్రంగా ఆమెను గౌరవించా, ఆమెను నువ్వు ప్రేమించా, ఆమెను నువ్వు సన్మానించా, ఆమెను సంతోషపరచా, ఆమెను నువ్వు ఆనందింపచేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె
ఎందుకంటే నిన్ను సంతోషపరచడానికి, నిన్ను ఆనందింపచేయడానికి, నీ వంశాన్ని వృద్ధిపరచడానికి, నీకు సంతానాన్ని కనడానికి, దేవుడు చెప్పడానికి భూమిని నింపడానికి, నీ జీవితంలో నీ వంశోధారికలను అనుగ్రహించడానికి, దేవుని యొక్క పిలుపు మేరకు దేవుడు ఏర్పరిచినట్లుగా ఆమె సాటైన సహాయముగా నీ యొద్దకు వచ్చింది కనుక ఆమెకి నువ్వు సహాయకుడుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను మొదటి వారం చెప్పా, భార్య తండ్రిని విడిచంటే వాళ్ళందరూ తల్లిదండ్రులు తండ్రి కాదు. హల్లెలూయా. ఇంతకు ముందు నువ్వు ఎక్కడున్నా తల్లిదండ్రుల దగ్గర చేరేవాడు. ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులు కాదు, భార్య దగ్గరికి చా. తల్లిదండ్రులను పోషించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళకి ఇచ్చి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇంతకు ముందు వాళ్ళతో అత్తుకున్నట్టు కాదు, కానీ ఇప్పుడు ఆమెతో అత్తుకోవాలి. దేవుడి స్తోత్రం కలిగి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగి కాక. మీరు ఎందుకు అత్తుకోవాలని అడుగుతా ఉన్నాడు అంటే, నేను ఒక యాపిల్ కూడా తీసుకొద్దామని మర్చిపోయాను. దేవుడి స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏక శరీరముగా దేవుడి స్తోత్రం. యాపిల్ కూడా తీసుకోండి. యాపిల్ కూడా 2 ముక్కలు తీసి 2 ముక్కలు కట్ చేసి రెండుగా ఉన్నటువంటి ముక్కలని కనుక మీరు ఆ రెండింటిని ఎలా పెడితే అవి అందంగా సౌందర్యంగా కనిపించు. ఇది ఫ్రూట్. అవి జత చేయబడినప్పుడు అవి అందంగా కనిపిస్తాయి. అంటే ఇతరులను ఆకర్షించే ఫ్రూట్గా లేకపోతే ఫలముగా అది కనిపిస్తుంది. అలాగా అది కనుక చెట్టుకి అలాగే ఉండి చెట్టుకు అలాగే ఫలిస్తే ఆ ఫ్రూట్ అనేక ఫ్రూట్స్ని కలగజేసే వృక్షాలను పంపించగలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని విడదీసి వదిలేసాం అనుకోండి, చిన్న కాయ కాసినప్పుడే ఏమవుతుందంటే అది ఫలించు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా. భార్యాభర్తలు ఏ శరీరం అంట? ఏక శరీరం. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న. అంటే ఏక శరీరం అంటే ఒక్క శరీరం. దేవుడికి స్తోత్రం. భార్యాభర్తలు వేరు వేరా కలిసి ఉండాలి. భర్త వేరు భార్య వేరా అండి? భార్య వేరు భర్త వేరా? మరి ఇద్దరు ఇప్పుడు వివాహానికి ముందు ఇద్దరు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది, నానికి అయిందండి కదా. నాని మహిమను చేసుకోండి. వాళ్ళు ఎంతకుముందు మ్యారేజ్ అవ్వకముందు వేరు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. వాళ్ళు వివాహం అయింది. ఇప్పుడు నాని వేరు లేక మహిమ వేరు కా, వాళ్ళిద్దరూ ఒకటే. అందుకని చాలా మంది పేరు పెడతారు, ఆ మహిమ నాని అని పెట్టుకోవచ్చు. దేవుడి స్తోత్రం అంటారు కదా, స్టీఫెన్ బ్యూలా గారని. దేవుడి స్తోత్రం కలిగి ఉన్నక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ పేరు వెనకాల తోక యాడ్ చేయబడిందంటే ఒకటే అని అర్థం చూపిస్తాం. దేవుడికి స్తోత్రం కాదు. వాళ్ళిద్దరూ ఒకటి, ఇద్దరు కాదు, ఒకటే. దేవుడికి స్తోత్రం. భార్య వేరు భర్త వేరు కాదు. దేవుడు వాళ్ళని ఒకటిగా చేస్తాడు. అనగా మాట ఒకటిగా ఉండాలి, వాళ్ళ ప్రేమ ఒకటిగా ఉండాలి, వాళ్ళ సంతోషం ఒకటిగా ఉండాలి, వాళ్ళ కష్ట దుఃఖాలు ఒకటిగా ఉండాలి. అన్ని విషయాల్లో వాళ్ళు చేరి చేసుకుని ఒకటిగా జీవించాలని దేవుడు చిత్తానుసారముగా ఈ వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా. అందుకనే దేవుడు పురుషులలో ఎముక తీసి నారిని తయారు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా. ఈరోజు మీరు ఏకంగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారా? మీరిద్దరు ఒకటిగా ఉన్నారు ఈరోజు భార్యాభర్తలు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. యూట్యూబ్ చూస్తున్నాం, ఫేస్బుక్ చూస్తున్నాం, లోని టీవీ పదాలు చూస్తున్నావా? మీరు ఒకటిగా ఉన్నారా? జత చేయబడిన తర్వాత ఆ జత ఎప్పుడు ఒకటిగానే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా. విడిగా ఎంత మాత్రం ఏమాత్రం ఉండడానికి వీలు లేదా? దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ద్వితీయోపదేశకాండం రాయబడి ఉంటుంది, వివాహమైన తర్వాత అతను సైన్యంలో చేర్చబడకూడదు, కానీ ఆవిడ సుఖపెట్టుడు కాదు, 1 సంవత్సరం ఆమెతో పాటు గడపవలెను అని ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విషయాన్ని నాని కోసం చూపించినట్టున్నాను, అలాగే పౌరులను కూడా చూపించినాడు. వాడు కువైట్ వెళ్ళిపోతే వెళ్ళకూడదు అబ్బాయి. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. జత చేయబడిన వారు ఏం చేయాలండి? ఏకము కలిగి ఉండాలి, ఒకటిగా ఉండాలి. మీరు ప్రేమ అన్యోన్యత సమాసం కలిగి ఉండాలి. మీరిద్దరు బాధలలో షేర్ చేసుకోవాలి, సంతోషంలో షేర్ చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి నీ భార్య గర్వపడాలి, నీ భర్త నిన్ను చూసి గర్వపడాలి. అలాగే మీరు ఒకరికొకరు అన్యోన్యత సహవాసం కలిగి ఏక మనసు కలిగి దేవుడిని ఆరాధించేవారు కాదు, దేవుడు స్తుతించేవారు కాదు, దేవుడిని కొనియాడేవారుగా మారిపోతే మీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభించబడతాయి, ఆశ్చర్యకరాలు జరగడం ప్రారంభించబడతాయి. మీ పిల్లలు దీవించబడడం ప్రారంభిస్తారు, మీరు వృద్ధి చెందడం ప్రారంభిస్తారు, మీరు
కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు లేరు కదా, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు వేస్ట్ పిల్లలు అనకూడదు. అన్న వార్త అలా అల్ల, దేవుడికి స్తోత్రం కలిగి. ఎలిజబెత్ని జకరియా అల్ల, అబ్రహాం శారాని అల్ల, రిబకాని ఇస్సాకు అల్ల. దేవుడికి స్తోత్రం. నువ్వు కూడా అనుకోండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య నుండి ఒక భర్త ఆశించవలసింది ఏమిటి అంటే ఆమె నుండి సంతోషం మాత్రమే నువ్వు ఆశించాలి, ఇంకేం ఆశించుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వివాహం చేసుకునే బిడ్డగా ఉంటే నువ్వేం చేయాలంటే ఆమె నుండి దేవుని యొక్క కృపను, సంతోషమును మాత్రమే ఆశించి వివాహం చేసుకోవాలి తప్ప ఆమె నుండి కట్నం ఆశించి వివాహం చేసుకోకూడదు. కొత్త రోజులు వస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడులో మన చెప్పారు, ఉద్యోగం ఎవరైనా జాయిన్ అయిన వారు, జాయిన్ అవుతున్న వారు, చదువుకున్న డిగ్రీ నుంచి బయటకు వెళ్తున్న వారు కూడా నేను కట్టం తీసుకోవాలని ఒక సర్టిఫికేట్ రాసి దేవుడికి స్తోత్రం. మంచిది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలా వచ్చును గాక, మన ప్రపంచం అంతా అలా వచ్చును గాక. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. నేను మాత్రం పిల్లలకు కట్టం తీసుకోను. ఐ డిసైడ్ నన్ను పెట్టి మోసంగా చెప్పి అర్థం కట్టం తీసుకుని నేను నిజంగా దేవుడికి స్తోత్రం. అనేకులు లేవాలి. దేవుడు ఎందుకు కట్టం తీసుకోవాలండి? బైబిల్ గ్రంథ పాత నిబంధనలోకి వెళ్ళిపోతే ఓన్లీ కట్నం ఆడపిల్లకి ఇవ్వాలి. నీకు చేతనైతే ఆడవాళ్ళకి చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది సంబరం ఏంటి. ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడలు ఎంత బాధపడతారో, ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. నీకు భార్య ఇవ్వడమే ఎక్కువ, దేవుడు కృపతో ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నువ్వు సంతోషపెట్టు. ఆమె నుండి నీ సంతోషాన్ని ఎంత కావాలో అంత పొందు. ఆమె ఏడల జాలి కలిగి ఉండు, ఆమె ఏడల కనికరం కలిగి ఉండు. ఆమెను పోషించు, భర్త గారి ధర్మాన్ని నెరవేర్తించు. ఆమె రోగములోను, ఆమె సంతోషములోను, ఆరోగ్యములో ఆమెను తోడు. దేవుడు నీ జీవితాన్ని రెట్టింపుగా ఆస్వాదించేస్తాడు, అధికముగా దీవించేస్తాడు, దినదినమైన అభివృద్ధి పరుస్తాడు, దినదినమైన ఆశీర్వదిస్తాడు, దినదినమైన గుణంగా విస్తరణ చేస్తాడు. కొంతమంది ఆశీర్వాదాలు అనుకుంటే ఏమనుకుంటారో తెలుసా అండి? ఆస్తి అనుకుంటారు. ఆస్తి ఆశీర్వాదం కాదండి. హల్లెలూయా. ఆస్తి ఆశీర్వాదం కాదు. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదంలో ఒక పార్ట్ అయితే అవ్వచ్చు కానీ ఆశీర్వాదం కాదు. దేవుడి స్తోత్రం. కుటుంబంలో తగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? భార్య భర్తల ఐక్యత కలిగి ఉండడం, ఆ కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండడం, ఆ కుటుంబంలో అన్ని విషయాలు యోగ్యంగా దేవునికి మహిమ కలిగి ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఏ కుటుంబంలో శాంతి లేదనుకోండి, నీ ₹1,00,000 శాంతి లేకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయి? 300 బిల్లు 3 కట్టుకునే నీకు సొంతం లేకపోతే అది ఆశీర్వాదం కాదు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్తే నీకు పిల్లలు ఎంతమంది అడుగుతారు కానీ వెళ్ళి బిల్డింగ్లు కట్టే ఎంత ఆస్తుందని అడగరు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే హ్యాపీగా ఉన్నారని అడుగుతారు, నీ మగంతో అలా ఉన్నావేంటని అడుగుతారు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బుల్లెట్ మీద తీసుకొచ్చావా, లేకపోతే ఏదో కారు షోటా కారు మీద తీసుకొచ్చావా, లేకపోతే అగ్గిపెట్టి కారులో తీసుకొచ్చావా అని అడగరు. దేవుడి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు అంటే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అప్పుడే నువ్వు నిజంగా ఐశ్వర్యవంతుడు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక. హల్లెలూయా. ఆలోచన చేయి. ఈరోజు శాంతి సమాధానంతో ఉన్నారు మీరు? నిజమైన సుఖ సంతోషాలు కలిగి ఉన్నారా? నిజమైన మేలు కలిగి ఉన్నారా? భార్య భర్తలు ఏకశరీరంగా ఉన్నారా? భార్య భర్తలు అన్యోన్యం కలిగి ఉన్నారా? ఒకరికొకరు సంతోషపడుతున్నారా? ఒకరికొకరు ఆనందంగా ఉంటారా? ఒకరికొకరు సుఖపడుతూ ఉంటారా? భార్య ధర్మము భర్తకి నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా? భర్త ధర్మాన్ని నీ భార్యగా నువ్వు నెరవేర్చేస్తున్నావా? భర్తగా నీకు ఇచ్చినటువంటి ప్రణాళికలు, నీకు దేవుడికి ఇచ్చినటువంటి ఆదరణ నువ్వు పాటిస్తూ ఉన్నావా? భార్యగా భర్త పట్ల నువ్వు నెరవేర్చవలసిన కార్యాలు నువ్వు నెరవేర్చుస్తున్నావా? నువ్వు ఒకసారి ఆలోచించాయి. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలక్కెళ్ళండి 22 ఎఫెసీయుల పత్రిక 5:22 ఎలక్కెళ్ళండి. దేవుడి స్తోత్రం కలుగునుగా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషునికి లోబడి ఉండుడి. మన వాక్య ప్రారంభం అదే కదా, సొంతం కోసం మొదలెట్టాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున నీ భర్త నీకు శిరస్సైయున్నాడు. చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలారా, అక్కలారా, చెల్లులారా,
సొంత పురుషునికి ప్రభువునికి వాళ్ళని దేవుడికి లోపడుతున్నట్లుగా మీ భర్తలకు లోపడాలి. మీరు దేవుడికి లోపడతారు, ముందు అది ఆలోచించండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సెకండ్ థింగ్, మీ భర్తలకు లోబడి ఉండాలి. మీరేంటి చెప్పండి, మీ భర్తలు. హలో, ఇప్పుడు దాకా కిక్కిగా నవ్వారు మీరు అందరూ. అంటే పురుషులుగా ఉండే ఇప్పుడు స్త్రీలు కొద్ది. హల్లెలూయా. ఇప్పుడు దాకా కిక్కిగా చిలకనవ్వులు కాదు, చిలకనవ్వులు, చిలక పలుకులు. హల్లెలూయా. మీరు ఎవరికి లోపడాలి? ప్రభువుకు, మరి దేవునికి ఎలాగ లోపడుతూ ఉన్నారు? పురుషుడికి కాదు, మీ సొంత భర్తకి, సొంత పురుషుడికి అన్నాడు. ఎవరు పెడతా ఆడు కాదు, లోపడ. ఎవరు లోపడాలి? సొంత పురుషునికి లోపడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే నీ సొంత భర్తకి ఎలా లోపడాలంటే దేవుడికి లోపడినట్లుగా. దేవుడికి ఎలా లోపడతావు? కొన్ని విషయాల్లో లోపడి, కొన్ని విషయాల్లో లోపడుతున్నావు. అన్ని విషయాలలో చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పండి. అన్ని విషయాలంటే ఎన్ని విషయాలు? కొన్ని విషయాలు, కొన్ని విషయాలు, అన్ని విషయాలు. ఎన్ని విషయాలు చెప్పాలి? స్త్రీలు చెప్పాలి. అన్ని విషయాలు. ఎన్ని విషయాలు? అన్నిట్లో. అన్ని అంటే ఎన్ని? అసలు నీకు పెళ్లి చేసుకునబడిన తర్వాత సరెండర్ హస్బెండ్, నీ భర్తకు నువ్వేప్పుడు సరెండర్ అయిపోవాలి. దేవుడి స్తోత్రంగా. ఆయన ఏం చెప్పిన ఒక మాట చెప్పనండి, మంచి విషయాలు తను చెప్పినప్పుడు కూర్చోమన్నా లేకమన్నా లేకపోతే ఏ విషయాలు? మంచి విషయాలు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి విషయాలు నీ భర్తకి నువ్వేం చేయాలి చెప్పండి. ప్రభు ఏం చెప్తాడు? దేవుడు ప్రభువుకు వలె లోపడమన్నాడు. కొంతమంది ఏమంటారు, తెలీదా మందుబాటు ఓపెన్ చేస్తారు, గ్లాస్ ఏది అంటే దానికి లోపడమని చెప్పట్లా. నేను చెప్తాను, గ్లాస్ అంటే మొక్క మీద కొట్టు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానికి బైబుల్ ఒకటి చెప్తున్నాడు. ఏమని తెలుసా అండి? మీ పాస్టర్ ఇదే చెప్పారా? బైబిల్ నీకు ఇదే చెప్తున్నా, దేవుడు నీకు ఇదే చెప్పాడా? భర్తకు లోపడమని. మన నేను తీసుకొస్తాకు వచ్చినప్పుడు నేను ఎట్లేదు అనుకుంటావేంటి? లోపడమని చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? ఏంటి నేను లోపడమని చెప్పింది? ఎవరు లోపడమని? నువ్వు మొత్తం వచ్చి గ్లాసు పని ఉన్ని పరమతుల మక్కుడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానికి లోపడడం వల్ల నువ్వు ఏం చెప్పినా ఆ విషయానికి, మంచి విషయానికి లోపడమన్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏ విషయాలు చెప్పినా, ఇక నువ్వు పలానా ఊరు వెళ్ళక నీ భర్త చెప్తే దేవుడి స్తోత్రం కలుగును. పలానా దుక్కుని వెళ్ళదా? హల్లెలూయా. ఇవాళ మా అమ్మగారి ఇంటికి వెళ్ళి మా అమ్మగారు కుదరదా? అరే దేవుడి స్తోత్రం. లోపడు, నీ భర్త ఏం చెప్పినా చెయ్యాలంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఏమండి 4 రోజులు మా అమ్మగారి వద్దామా, నువ్వు లేకుండా నేను ఉండలేదు, మునిపో. హల్లెలూయా. 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 ఉండాలి. నీ భర్త ఏం చెప్పాడు దానికి లోబడి ఉండాలి. ఈవిడ ఏం చేస్తే కొంతమంది ఏం తెలుసండి, పెళ్ళి అయిపోతుంది, నెలకు 30 రోజులు, 20 రోజులు అమ్మగారి ఇంటి దగ్గర. అమ్మగారి ఇంటి దగ్గర ఏం కబుర్లు చెప్తే తెలుసండి ఈవిడి, మా ఆయన లేకుండా భోజనం కూడా సీడు, మరి ఇక్కడ ఎందుకున్నావు ఆయన పచ్చిపెట్టి చెప్పాడక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేయడం తెలిసిందని నువ్వు అక్కడ ఉండాలి కదా. ఇక్కడే పని. నీకు పెళ్ళి అయిన తర్వాత భర్త దగ్గర ఉండాలి కానీ అమ్మ దగ్గర, నాన్న దగ్గర నీకేం పని అసలు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమన్నాడు? తల్లిదండ్రులు విడుచుకొని నీ భార్యను హత్తుకోమన్నాడు. నిన్నెవరు హత్తుకోమన్నాడు? భర్తలు చేసి మళ్ళీ నీ తల్లిదండ్రులు హత్తుకోమని బైబిల్ ఎక్కడ లేదు. నువ్వేం చేయాలి? నీ భర్తనే హత్తుకొని ఉండాలి. ఆయన హత్తుకోవాలని నువ్వేం చేయాలి చెప్పండి? చెప్పరేటండి? హల్లెలూయా. ఇది చెప్పండి. హత్తుకోమంటే ఏంటండి? ఎలా హత్తుకో, నేను హత్తుకో సార్, మేమిద్దరు హత్తుకున్నట్టేనా? చెప్పరేటండి? మేమిద్దరు హత్తుకున్నట్ట? ఈయన హత్తుకున్నాడండి, నేను హత్తుకున్నానా? మరి ఇద్దరు హత్తుకోవడం అంటే? హల్లెలూయా. 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 అంటే భర్తను ఎత్తుకోమన్నాడు కాబట్టి ఆయన ఎత్తుకుని ఉన్నాడు కదా, భార్య కూడా భర్తను ఎత్తుకోవాలి. ఏ మంచి విషయాలు ఆయన ఎత్తుకుని ఆయనగా దగ్గరగా ఉండాలని అర్థం. హత్తుకోవడం అంటే ఏంటి? దగ్గర చేయబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హత్తుకోవడం అంటే దగ్గర చేయబడ్డా అంటే ప్రేమకు దగ్గరగా ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 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 నువ్వు కూడా నువ్వేం చేయాలి? అంతమంది నీ తల్లిదండ్రులు ప్రేమించడం కాదు. నీ భర్తను ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయన ప్రేమించున్నాడు. నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించు. ఎప్పుడో పిలుస్తారు కదా అప్పుడు వెళ్ళి, నీకు కూడా ఆయన కూడా వస్తాడు కదా, ఆయనతో పాటు నువ్వు 10 రోజులు 20 రోజులు ఉంటూ హ్యాపీ.
నీ భర్తను మాత్రం విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఇది నీకే మంచిది బిడ్డ, ఇది నీకే ఉపయోగకరం. ఎందుకంటే నువ్వు 4 రోజులు లేవనుకో, అలా 2-3 నెలలు చదువుతాడు, ఓ సంవత్సరం చదువుతాడు. కుర్రాడు ఇంకో హౌస్ ఓపెన్ చేస్తాడు అనమాట. మా ఆవిడ డిసెంబర్ నెలలో ఎప్పుడు మా ఇంటి దగ్గర అక్కడ పోతుంది, అలా అప్పుడు నేను నీ దగ్గర కూర్చుంటాను అంటే దేవుడి స్తోత్రం కలిగిన. అప్పుడు మనకు మొదలవుతుంది ఏంటి, అద్దుకోవడం కాదు, దూరం దేవుడికి స్తోత్రం కలిగి అప్పుడు నిజంగా అక్కడ ఉండిపోతుంది. హల్లెలూయా. కొద్దిగా మన చేతుల్లో కూడా కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం కూడా జీవించే వాటిలో స్థిరమైన జీవితం జీవించకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను మరొక బిడ్డను చెప్తా ఉన్నాను, ప్రభు మీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, మీ పాత్రను హత్తుకోనండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి కలిగిన మంచి మనస్సును ఇంకా మీ మీద ప్రేమ కలిగినట్లుగా, మీ మీద ఆప్యాయత కలిగినట్లుగా, మీ మీద జాలి కలిగినట్లుగా, మీ మీద కరుణ కలిగినట్లుగా, మిమ్మల్ని సక్రమముగా నడిపిస్తున్నట్లుగా మీరు తనకు లోపడి మీరు జీవించినట్లయితే తప్పక స్త్రీలను మీరు ఖచ్చితంగా దీవించారు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. రూతు బోయాజుకి లోబడింది కదా, ఎప్పుడేంట్లో ఎస్తర్ రాణి ఐశ్వర్యశ్రాద్ధకు లోబడిందా? ఎలిజబెత్ మా తాతయ్యకి లోబడిందా? ఎవరికి? ఎక్కడికి లోబడిందా చెప్పండి. మా ముత్తాత ఎవరు? అబ్రహాం గారికి, సారా గారు లోబడ్డారా? దేవుడు ఏం చెప్పాడు? పరిణా దేవుడు అధికారం వచ్చే అన్నాడు. వెనకాల ఎవరు బయలుదేరారు? ఎవరు బయలుదేరారండి? అయ్యి బాబు నువ్వు ఎక్కడికి వెళ్తుంది, నష్టాలు రాండి, మా మాంగాది ఉండిపోతున్నాడు ఆవిడ అన్నదా? నీ భర్త ఎక్కడికి రమ్మన్నా సరే అలా దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. నీ భర్తను వెంబడేస్తానంతే దేవుడి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. ప్రభువుల వారిని సొంత పురుషుడికి లోబడంట. ఇక నో ఆర్గ్యుమెంట్స్. దేవుడి స్తోత్రం. మంచి విషయాల్లో ఆయన లోబడంట. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. ఆయన ఏం చెప్పినట్టు మౌనంగా ఉండ. దేవుడికి స్తోత్రం. ఎందుకు అని అడిగితే ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు పైన ఉంటుంది, కింద ఉంటుందా? హల్లెలూయా. ఘనతకు మూలం ఏంటండి? శిరస్సే. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. 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 దీనిని కనపరిస్థితి అంతా కనపరచబడ. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. నీకు శిరస్సు ఎవరై ఉన్నారు? నీ భర్త అయి ఉన్నాడు. నువ్వు నీ భర్తకి గౌరవాన్ని ఇస్తే నీకు గౌరవం ఇవ్వబడుతుంది. నీ భర్తను ప్రేమిస్తే నీకు ప్రేమ ఇవ్వబడుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి. నీ భర్తకి నువ్వేం చేయాలి? మర్యాద ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి, అతను ప్రేమించాలి, అతను లోబడాలి, అతనికి విధేయత కలిగి ఉండాలి. అతను చెప్పిన మాటలకి నువ్వు అనుసరించగలిగితే మీ ఇద్దరు జీవితం ఆప్యాయత, సంతోషంతో, ఆనందంతో ముందుకు సాగిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. కొంతమంది భార్యలు అంటారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భార్యలు అంటారు ఏదో భర్తనే చెప్పి చేతులు పెట్టేసుకుంటారండి. నేను ఎందుకు చెప్తున్నానండి? దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. కొంతమంది భార్యలు అంటారు, భార్యలు అంటున్నా అదే భర్త. దేవుడి స్తోత్రం. ఏలే భార్య ఇడికి చేరలేదంటే ఆమె ప్యాంటు తొక్క వేసుకోవడం బాగుంది కాబట్టి వేసుకుంటుంది అంతే. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. 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 నీ క్రైస్తవుల మధ్యలో పెట్టారు, అది ధర్మం కాదు. దేవుడి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. ఆ రోజులు కష్టపడి వస్తాడు, ఈవిడ దగ్గర ఈవిడ చేతిలో డబ్బులు పెట్టేయాలి, 10 రూపాయలు ఈవిడ నడుపుకుని వెళ్ళాలి. దేవుడి స్తోత్రం. ఎంతవరకు ధర్మం అండి అది? హల్లెలూయా. 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 అప్పుడు హాస్పిటల్ గారు పిలిచాడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉంటారు. నాన్న 100 రూపాయలు ఇవ్వండి, ఇప్పుడే ఉండదు వాళ్ళని వస్తున్నాను. అప్పుడు నీ భర్త గౌరవం అది చెప్పాలి. మీ భర్తలు గౌరవం కాదు. దేవుడు మీరు అందరూ ఉన్నారని అట్లా దేవుడికి అది గౌరవం కాదు. దేవుడి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పురుషుడుగా జీవించాలి. దేవుడి స్తోత్రం కలుగును కాక. భార్య భర్తకు లోబడి జీవించాలి. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఒక ఆమె ఉండేది, అవేది తెలుసా అండి? నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తే నెలాఖరున 1 రూపాయి కూడా తీయకుండా ఆమె చేతిలో పెట్టితే ఆమె చేసి తెలిసి బ్యాగులు పెట్టుకుని పుట్టింటికి పోయి. దేవుడి స్తోత్రం కలిగింది కాక. ఇంకేది చూసుకోండి పని. హల్లెలూయా. 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 నాకు తెలుసు, మొన్న చనిపోయేంత వరకు కూడా తెలుసు, బట్టలు కొనాలన్నా సరే ఆవిడే కొనాలి. దేవుడి స్తోత్రం. ఈ కొనుక్కోవడానికి చేస్తుంది. చెప్పులు కొనాలన్నా సరే ఆవిడే కొనాలి. ఇంటికి కొనుక్కోవడం లేదు. దేవుడి స్తోత్రం కలిగి. ఒక పెన్ను కొనుక్కోవాలని ఆవిడే కొనాలి, కొనుక్కోవడం లేదు. ఈడే పనికి వెళ్ళాలి, ఈడే ఉద్యోగం చేస్తే ఈడే సంపాదించాలి. మెయింటెనెన్స్ అంతా ఈవిడికి. పురుషుడుగా ఉండాలి. పురుషుడు లక్షణం కలిగి ఉండాలి. హల్లెలూయా.
భార్యకి ఏం కావాలో భర్త కూడా, హల్లెలూయా, భార్య అవసరాలు భర్త తీర్చాలి. అదే పురుషుడి పైన ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుక, హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు సమానమే ఉద్యోగం చేస్తే మంచిదని కాదు, దేవుడి స్తోత్రం కలుగును. కానీ పురుషుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని పురుషుడికి ఎప్పుడు కూడా ఇవ్వాలి. దేవుడి స్తోత్రం కలుగునుక, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా అన్నయ్య నువ్వు ఎంత చెప్తే అంతే, వదిన అన్నయ్య అడగట్లేదు నీకు చెప్పేస్తాను ఎంత గుప్పోతారు అంటే తెలుసా, ఆవిడ ఏమంటుంది తెలుసా, నీ భర్త చేతగలడు, నువ్వు చెప్తే వింటాడని అర్థం. నువ్వేం చెప్పాలి తెలుసా, అప్పుడు నేను చెప్తే ఆయన కాదు, మీ అన్నయ్య ఏం చెప్తుంది అదే అంటారు, ఆయన చెప్పేదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ గౌరవం ఏమవుతుంది చెప్పండి, ఇమ్మడి అది ఎక్సిపబడుతుంది. నీ గౌరవం నువ్వు రెస్పాన్సిబుల్ పర్సన్. నీకెవరు ఏం చెప్పినా నీ భర్తకి చెప్పాలి. దేవుడి స్తోత్రం కలుగును. అది నీ దగ్గర లేకపోతే వచ్చిందని చెప్పాలంటే, లేదా ఫోన్ చేసి చెప్పాలంటే, వాళ్ళు చెప్పడం కుదరకపోతే నువ్వు చెప్పి నీ భర్త పనులు వచ్చి మీతో మాట్లాడతారు, ఫోన్ చేసి ఆయన మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గర నీ పని ఏంటి తెలుసండి, అసలు నీ భర్త పరిగెళ్ళినంత ప్రార్థన చేయటం. నీ భర్త బాగుగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యం కలిగి ఉండాలి, జీవం కలిగి ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, అన్ని విషయంలో ఆయన వర్ధిల్లాలి. ఆయన్ని బట్టి మేము దీవించబడాలి. ప్రభువా, అలాగే నువ్వు ఇచ్చిన నా భర్తను ఆశీర్వదించు, నా భర్తను దీవించు. అతనికి ఆరోగ్యాన్ని, ఆయనకి జీవాన్ని, ఆయనకి బలాన్ని, ఆయనకి శక్తిని, ఆయనకి మేలించి, ఆయన కోరికను సిద్ధపరిచి, ఆయన ఆలోచన సఫలపరచు, ఆయన ఏమనుకున్న కార్యాలను నెరవేర్చు. ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే నీ జీవితం, నీ కుటుంబంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చబడిపోతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకోవాలి. భార్యను ఎలా ప్రేమించాలో, భర్తను ఎలా ప్రేమించాలో మీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీ ఇంట్లో ఆప్యాయత, అనురాగాలు ఎప్పుడు వెల్లువిరుస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం కలుగునుగా. దేవుడి మహిమ ఎప్పుడు ఉద్యమంగా మీ కుటుంబాల్లో ఉండాలి. బిడ్డ దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆవిడ లోబడమందని చెప్పిన తల్లిడంగా దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లోబడమంటే ఏంటి, తెలియడం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా తను దేవుడి స్తోత్రం కింద రాయబడి చదవండి, ఇంకా చదువు దయమైపోతుంది. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు ప్రతి విషయంలో, ఏ విషయంలోనండి, మంచిగా పరిశుద్ధ లేకుండా చెప్పండి, ప్రతి విషయాలలోనూ కూడా చెప్పండి. అందుకని ప్రమాదం మేలుకైనను, కీడుకైనను, కలిపకైనను, లేపకైనను, సుఖమనంతనను, దుఃఖమనంతనను ఈయనే నాకు భర్తగా ఉందిరని నేను ప్రమాణకము చేయించు ఉన్నాను. అబ్బో, దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎంత బాగుంటుందో ఆ ప్రమాణం చేసినప్పుడు. వీడు వెంటనే ఇలా తీస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగానో ఆనందిస్తాడు. ఒక్కొక్కరికి ఆనందం అప్పుడు తట్టుకుని వచ్చి అదే ఆనందం. దేవుడికి స్తోత్రం. అప్పుడు ముసుగు తీసాడు, ఈయన వేసుకుని తింటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది అక్కడతో క్లోజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాదండి, అప్పుడే ప్రారంభం. సంతోషం అప్పుడు ప్రారంభమైంది. ఎప్పుడు దాకా ఉండాలండి, మరణ పర్యంతం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయనకు లోపడ్డాం అనుకోండి, మీ కుటుంబం సజావుగా సాగిపోతుంది. ఎలా సాగిపో చెప్పండి, హ్యాపీగా సాగిపోతుంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేలుకరంగా ఉంటుంది. గొడవలు ఉంటాయి, కిచ్చినట్లు ఉండవు. ఇంకా సర్దుకుని వెళ్ళిపోవాలి. అందుకని పూర్వం చెప్పాలి, సర్దుకుని ఉన్నామని భర్త దగ్గర. ఇప్పుడు ఎవరన్నాడా 5 లక్షలు ఇచ్చేవాడికి ఎవరన్నాడా నిన్నాడు చెప్పి ఎవరన్నాడు ఆడేమంటే బామర్ది ఏం చంపేస్తారు కానీ చంపిస్తారు ఇస్తాను చేసుకుని వెళ్ళి దేవుడి 5 లక్షలు ఇచ్చాం. మామూలుగా ఇచ్చేవాడు 2 ఉంగరాలు కొన్నా, కాలు ఇచ్చాం, బండి ఇచ్చాం. ఎవడమ్మన్నాడు నిన్ను? దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వెందుకు తీసుకున్నావు బాబు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఏమన్నా మన తాడిపులిగూడెంలో సంతేటి క్రిస్మస్ గుళ్ళు తీసుకొస్తారు. లక్ష్మీవారం ఏనా సంతలో? గురువారమేనా? సోమవారం శనివారం మన వాళ్ళు తీసుకొచ్చేస్తారు డబ్బులు ఇచ్చి. అలా కొనుక్కున్నావా అనాథ నీ మాట అంటాడు. ఏమంటే కాఫీ అని అడుగుతావా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది ఏంటో, కొంతమంది పురుషుల ఉద్యోగం చేయరు, ఆడల ఉద్యోగం చేస్తారు. మంచిదే, కాదండి, ఇద్దరు చేయాలి. హల్లెలూయా. ఇంటికి వచ్చినట్టే
ఇంటికి వచ్చినట్టు నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఒక ఆయన అడుగుతూ ఉంటుంది, ఒక బట్ట తీసాను, ఇద్దరే కలిసి కూడా తప్పులేదు. హల్లెలూయా. ఆవిడ